వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్. వాళ్ళైతే మీకు ఎప్పుడు వీడియో అయితే పెట్టలేదు కదా. ఏంటంటే గౌదూర ఉప్మా చేస్తున్నాను. ఇప్పుడైతే ఎలా ఉండేది కూడా చూపిస్తాను, వచ్చేయండి. ఉప్మాకు కావాల్సిన పదార్థాలు ఏమేమి కావాలో చూపిస్తాను. కరివేపాకు, ఆనియన్స్, చిన్నుల్లిపాయలు, పల్లీలు, కిస్మిస్లు, ఇవన్నీ అయితే ముందు పక్కన పెట్టేసుకుందాము. ఫస్ట్ అయితే కడాయి అయితే పెట్టేసుకుందాం. వచ్చేయండి, స్టవ్ అయితే ఆన్ చేసుకుందాము. ఫస్ట్ గౌదూర ఉప్మా తినని వాళ్ళు ఎవరంటే తినండి, ఒకసారి చాలా బాగుంటుంది. ఫస్ట్ కడాయి అయితే పెట్టేసుకోవాలి. ఆయిల్ పెట్టేసుకున్నాము కదా, ఆయిల్ అయితే వేసుకుందాం. ఆయిల్ అయితే వేసుకుందాము. ఆయిల్ ఎక్కువ వేసుకోమాకండి, తక్కువ వేసుకోండి. చాలా ఇదే ఎక్కువ మనకి. కొద్దిగా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్, ఫస్ట్ అయితే కరివేపాకు అయితే వేసుకుందాం. చిన్నుల్లిపాయలు తినని వాళ్ళు వేసుకుంటే వేసుకోవచ్చు, లేదండి మీ ఇష్టం. అది తాలింపు గింజలు అయితే ఇదిగోండి, తాలింపు గింజలు చూసారా, ఇవి అయితే వేసుకోవాలి. వేసాం కదా, మళ్ళీ ఒకసారి అయితే కలిపేసుకుందాం. స్పూన్ తీసుకొని ఇప్పుడైతే టమాటాలు వేసుకుందాము. టమాటాలు వేసుకున్న తర్వాత పల్లీలు వేసుకుంటాము. చూసారా, పల్లీలు అన్నీ వేసుకున్నాం. ఒకేసారి కుక్ అవుతా లేదా అంటే మీకు డౌట్ రావచ్చు. డౌట్ ఏం అవసరం లేదు, బాగానే కుక్ అవుతుంది. ఇంకా ఎంత బాగుందో. ఇలాగైతే కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత నేను ఇదిగో కిస్మిస్లు అంటున్నా, జీడిపప్పులు ఇంకా వేసుకున్నాం కదా, మళ్ళీ ఒక్కసారి కలిపేసుకున్నాము. ఎందుకంటే టమాటాలు బాగా మగ్గితేనే ఆ టేస్ట్ అంతా బాగుంటుంది. ఇవన్నీ సాల్ట్, ఎందుకంటే తక్కువ వేసుకోండి, ఎందుకంటే షుగర్లో తినే వాళ్ళు ఉంటారు కదా, బాగుండదు, చేదుగా అనిపిస్తుంది తిన్నా కూడా. మళ్ళీ ఒకసారి ఇలా కలిపేసుకుంటే ఇక్కడ ఎంత బాగా రెసిపీ అయితే కుక్ అయిపోయిందో. కుక్ అయిన తర్వాత మనం ఇప్పుడు ఏమేమి వేసుకోవాలి, గోధుమ ఉప్పు అయితే వేసుకోవాలి, చూపిస్తాను. ఇందాక చెప్పాను కదా, స్పైసీ కూడా కావాలంటే మీరు పచ్చిమిరపకాయలు కానీ యాడ్ చేసుకోవచ్చు. నాకైతే పచ్చిమిరపకాయలు యాడ్ చేయలేదు, ఎందుకంటే మేము స్పైసీ తిన్నాం కదా, ఇంకా అందుకే పచ్చిమిరపకాయలు యాడ్ చేయలేదు. లేకపోతే మీరు యాడ్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఏం లేదు. ఇవన్నీ కుక్ అయిపోయింది కదా, మనం అయితే గోధుమ ఉప్పు అయితే తీసుకొని వేసేసుకుందాం. వేసేసుకున్నాం కదా, మళ్ళీ ఒక్కసారి కలిపేసుకుందాం. ఇది కుక్ అయిపోతే ఏంటంటే మీరు ఎక్కువైతే వేసుకోమాకండి, ఎందుకంటే మీ ఇంట్లో తిన్న వాళ్ళని బట్టి మీరు వేసుకుంటే మీకు సరిపోద్ది. ఇది ఏంటంటే ఇది వాటర్ వేసుకోగానే బాగా అన్నం ఎలా ఉడుతుందో అలా ఉడికిద్ది. ఇలా అయితే కలిపేసుకుంటే ఆ ఆయిల్ అంతా దీనికి పడుతుంది బాగా. చూసారా ఎంత బాగా అయితే ఉందో. ఇప్పుడైతే వాటర్ వేసుకుందాం. వాటర్ ఎలా వేయాలో చూపిస్తాను. నాకు తెలిసినంత వరకు అయితే ఇదిగోండి 2 గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి. ఇది ఫస్ట్ వాటర్. చూసారా, అసలు తినే వాళ్ళు కూడా తింటారు, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఎందుకంటే ఇదే తొందరగా అయిపోద్ది, మనం అట్లు గిట్లు వేసుకునే టైం ఎక్కువ అవుతుంది కదా, ఇది అది కూడా అవ్వదు.
చూసారా మళ్ళీ ఒక గ్లాస్ అయితే వేసుకుందాం. ఇదైతే మా వారికి ఫేవరెట్, చాలా ఇష్టం మా వారికి. ఇది గోధుమ ఉప్మా చేసి పెడితే ఒక షుగర్ వేసుకుని అయితే ఇంకా ఎంత తిన్నామన్నా కూడా తింటారు ఆయన. చూసారా కుక్కోవాలి. కుక్ అయితే చూపిస్తాను మీకు, చాలా బాగా అయితే ఉంటుంది. చూసారా ఒక 15 మినిట్స్ అయితే మూత పెట్టేసుకుందాం. మూత పెడితే బాగా కుక్ అయిపోద్ది. ఇంకా ఇదిగోండి, ఎంతో టేస్ట్ అయిన గోధుమ ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఇంకా మా వారైతే స్నాక్స్ తింటున్నారు, అంటే డ్రై ఫ్రూట్స్ అవి తింటారు కదా, మార్నింగ్ లేచిన కానీ అవి తింటున్నారు. అవి తిన్న తర్వాత ఒక గంట ఆగిన తర్వాత వాళ్ళు టిఫిన్ చేస్తారు. చూసారు ఎంత స్పైసీగా ఉందో, చాలా బాగా అయిపోయింది అసలు. ఇది మా ముగ్గురు సరిపోద్ది, మా ఇద్దరికి కాదు, ఇది ముగ్గురిది. చూసారా ఎంత బాగా కుక్ అయిందో. టేస్ట్ చూసానికి అయితే అసలు మామూలుగా అయితే లేదు. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది ఏంటో కామెంట్ చేసేయండి. నెక్స్ట్ వీడియో కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.